హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ 2 ఉన్నాయండి. ఈ ఛానల్‌లో మనకి జాబ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్‌లోనే అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకొచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది ఎన్ఐటి ఇన్స్టిట్యూట్ నుండి రిలీజ్ అయిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఎన్ఐటి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి స్క్రోల్ అవుతుంటుంది. ఇగోండి ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఎలా వస్తుంది. ఇందులో మీకు సెకండ్ వన్ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ లింక్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ లింక్ అండి, అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్. సెకండ్ లింక్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి లింక్ అనమాట. ఓకేనా, ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఎన్ఐటి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి నాన్ టీచింగ్ పొజిషన్ కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి మెయిన్‌గా ఏవైతే చూసుకోకూడదు ఏమున్నాయంటే ఈ రిజిస్టర్ అండ్ లైబ్రేరియన్ ఉంది కదండీ! ఈ 2 పోస్టులు మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇవి రిపిటేషన్ బేస్డ్‌గా వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. అంటే ఇది పార్ట్ టైమ్ అండి, నాట్ ఫుల్ టైమ్. ఓకేనా, పర్మనెంట్ కాదు ఇది. ఓకేనా, అండ్ ఏదైతే మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అని, హిందీ ఆఫీసర్ అని, సూపరింటెండెంట్ అని, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, అలాగే సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇవన్నిటికి కూడా మనకి ఇక్కడ పే స్కేల్ లెవెల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పే స్కేల్ లెవెల్ 3 అంటే మీకు గ్రాస్ సాలరీ వచ్చేసి 40,000 వరకు వస్తుందండి. పే స్కేల్ లెవెల్ 4 అంటే మీకు 55,000 వరకు మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, అలాగే పే స్కేల్ లెవెల్ 6 అండ్ మరి మీరు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 80,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్ ఏదైతే ఉన్నాయో ఈ ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అది ఏ డిపార్ట్మెంట్సో చూసుకోండి. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈ వాళ్ళండి. కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఓకేనా, ఇవి ఈ రిలవెంట్ ట్రేడ్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దేనికి, ఈ సీనియర్ టెక్నీషియన్‌కి ఓకేనా, ఈ పొజిషన్స్‌కి. అవి కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవాలా, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవాలా అన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అసిస్టెంట్ రిజిస్టర్‌కి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండి. ఎవరికైనా పీజీ ఉన్నట్టయితే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మనం ఇక్కడ మెయిన్‌గా లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు ఉన్నవి ఏవి అంటే నేను అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సూపరింటెండెంట్ పొజిషన్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, సీఏ ఎవరైనా సరే బీఫార్మసీ గాని ఎవ్వరైనా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అది బీఈఆ, బీటెకా, బీఎస్సీయా, బీకామా ట్రేడ్‌తో సంబంధం లేదు. బ్రాంచ్‌తో సంబంధం లేదు. మీరు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ అని ఇచ్చారు. ఓకేనా, డిగ్రీ అయినా ఉండొచ్చు లేదా మాస్టర్ డిగ్రీ అయినా ఉండొచ్చు అని. ఓకేనా, 2 అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ అయినట్టయితే ఎస్ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు,
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి అన్నిటికి కూడా. ఇక్కడ మనకి సీనియర్ టెక్నీషియన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అది ఏ బ్రాంచ్‌లో వాళ్ళు పెట్టుకోవచ్చో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఇంటర్ అండి. 10+2 విత్ సైన్స్ అంటే ఇంటర్ వాళ్ళు ఎంపీసీ, బైపీసీ ఓకేనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ విత్ సైన్స్ స్ట్రీమ్ అని అడిగారు కాబట్టి ఎంపీసీ, బైపీసీ ఈ 2 బ్రాంచ్‌ల వాళ్ళే ఇంటర్ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదా ఇంటర్ చేయలేదు నేను ఐటీ చేశాను అని అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఇంటర్ తర్వాత 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 2 ఇయర్స్ ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా 1 ఇయర్ ఐటీ అయినా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్ ఐటీ అయినా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఐటీలో కూడా ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్‌లో నేను చెప్పా. ఏ ట్రేడ్స్ అని సివిల్ గాని, మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, మ్యాథమెటిక్స్ గాని ఓకేనా. ఈ ట్రేడ్స్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవుతుంది. ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి లేదు నేను ఇంటర్ చేయలేదు, ఐటీఐ చేయలేదు అనుకుంటే 10th తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమాలో సివిల్ గాని, మెకానికల్ గాని, ట్రిపుల్ ఈ గాని, ఈసీ గాని, సిఎస్సి డిపార్ట్మెంట్‌ల వాళ్ళు గాని ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. మనకి సీనియర్ టెక్నీషియన్ పోస్ట్‌కి ఇంటర్ ప్లస్ ఐటీఐ 1 ఇయర్ చేసినా పర్లేదు. ఇంటర్ ప్లస్ ఐటీఐ 2 ఇయర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలు చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్‌లో చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇంటర్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటేనే మనకి డిప్లొమా, ఐటీఐ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఓన్లీ 10+2 ఇచ్చారు కాబట్టి ఇంటర్‌లో ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, వొకేషనల్ కోర్సుల వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేటట్టు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అది మాత్రం మీరు ప్రొఫిషియన్సీ మీకు వచ్చి ఉండాలన్నమాట. అండ్ దీనికి ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అండి. సేమ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే సూపరింటెండెంట్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమేనండి. ఇక్కడ మనకి ఇంటర్‌లో ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ తర్వాత 1 ఇయర్ ఐటీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. లేదు నేను 2 ఇయర్స్ ఐటీ చేశాను అనంటే 2 ఇయర్స్ ఐటీ చేసినా సరే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు నేను ఇంటర్ అసలు చేయలేదు, ఐటీఐ చేయలేదు అనుకుంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. డిప్లొమాలో ఏ ట్రేడ్స్, ఏ బ్రాంచ్‌లో అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళు, కెమికల్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా కాబట్టి ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 32 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 37 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే జూనియర్ అసిస్టెంట్‌కి మనం చూసుకున్నట్టయితే ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు ప్రొఫిషియన్సీ అనేది వచ్చి ఉండాలన్నమాట టైపింగ్ స్పీడ్. నెక్స్ట్ దీనికి ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మనకి ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ప్రొసీజర్‌లో మనకి ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మేము ఖచ్చితంగా జాబ్ కొడతాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళు మాత్రం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. టైం పాస్‌కి అప్లికేషన్స్ అనేవి పెట్టినట్టయితే మీకు ₹1,500 అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి ₹1,500 అనేది అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ₹750 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఎస్బీఐ కలెక్ట్‌లోకెళ్ళి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ వచ్చేసి అస్సాం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ ఫర్ నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అని 2025 ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా! ఈ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్‌ని మీకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా 8th మే 2025 లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అది మనకి లాస్ట్ డేట్. ఓకేనా. 8th మే 2025 అనేది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి లాస్ట్ డేట్. వచ్చిన అప్లికేషన్‌ని మీరు హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుందండి. హార్డ్ కాపీ ఏది అప్లికేషన్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి
అప్లోడ్ చేశారో అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటాచ్డ్ అండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేశారు. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ తీసి కిందన మీరు సిగ్నేచర్ చేశారనుకోండి, అదే సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. అన్ని డాక్యుమెంట్స్‌ని కూడా అలాగే జిరాక్స్ కాపీసే మీరు వీళ్ళకి హార్డ్ కాపీగా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. అన్ని జిరాక్స్ అనండి, ఒరిజినల్ ఏవి పంపించకూడదు. అండ్ ఫీజ్ పేమెంట్ ఏదైతే చేశారో ఆ ట్రాన్సాక్షన్ స్లిప్ కూడా మీరు జిరాక్స్ తీసి కింద సిగ్నేచర్ చేసి సెల్ఫ్ అటాచ్ చేసి మీరు వీళ్ళకి హార్డ్ కాపీ అనేది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ చేయాలండి. ఓకేనా. ఒక A4 సైజు ఎన్వలప్ కవర్ తీసుకొని స్పీడ్ పోస్ట్ అయితే వీళ్ళకి చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ఎన్వలప్ కవర్ టాప్‌లో ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నీషియన్ అయితే సీనియర్ టెక్నీషియన్ అని రాస్తారు. సూపరింటెండెంట్ అయితే సూపరింటెండెంట్ అని రాస్తారు. ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 23 మే 2025 లోపు హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు స్పీడ్ పోస్ట్ కాబట్టి మినిమమ్ 1 వీక్‌లో ఎళ్తుంది. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. దాని ప్రకారంగా మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత త్వరగా మీకు ఈ అప్లికేషన్స్ అనేవి హార్డ్ కాపీ కూడా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండీ! ఈ అడ్రస్‌కి మీరైతే స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. SM 788010 పిన్ కోడ్. ఓకేనా. దీనికి మీరు NIT ఇన్‌స్టిట్యూట్‌కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తామో అది సెల్ఫ్ అటాచ్డ్ అనేది కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వారు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఎగ్జామ్ డేట్స్ గానీ, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ గానీ, కాల్ లెటర్స్ గానీ అన్నీ కూడా మీకు మెయిల్ అండ్ మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ అయితే చేస్తారన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే వీళ్ళిక్కడ మెయిల్ ఐడీ ఇచ్చారు కదండీ! ఈ మెయిల్ ఐడీకి మీరు స్క్రీన్‌షాట్ తీసి మెయిల్ చేసినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సూపరింటెండెంట్‌కి నేను అప్లై చేస్తాను. సీనియర్ టెక్నీషియన్‌కి అప్లై చేస్తాను. అసిస్టెంట్ పోస్ట్‌కి నేను అప్లై చేస్తానంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మాత్రం ఒకలాగే ఉంటుంది. మీరు సేమ్ లాగిన్‌తోనే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ అప్లికేషన్ ప్రింట్ ఔట్ వస్తుంది కదండీ! ఆ ప్రింట్ తీసి మీరు హార్డ్ కాపీ పంపించాలి. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ ఒకే ఎన్వలప్ కవర్‌లో పెట్టి పంపించకూడదు. దేనికి దానికి సెపరేట్‌గా పంపించాలి. ఎందుకంటే ఎన్వలప్ కవర్ టాప్‌లో మనం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం కదా! అందుకు చొప్పున మనం ఏంటంటే హార్డ్ కాపీ పంపించేటప్పుడు సెపరేట్‌గా పంపించాలి. ఆ అప్లికేషన్ వేరేగా ఉండాలి. మీరు ఇంకో అప్లికేషన్ వేరేగా ఉండాలి. ఎవరికిది మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినట్టయితే లేదు సింగిల్ అప్లికేషన్ పెట్టినట్టయితే మీకు అసలు ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను కదా! దాని నుంచి మీరు కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో.